అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్ స్పైసెస్ ప్లాంట్ అండి. అంటే మసాలా ఆకుల చెట్టు. అన్ని రకాల మసాలాలు కలిపి ఎంత మంచి స్మెల్ వస్తుందో, గుమగుమలాడుతుందో అట్లాంటి సువాసనలు గుమగుమలాడే ఆకులుండే చెట్టు. దీని గురించి నేను ఇంతకుముందు పొలంలో వేసినప్పుడు కూడా చూపించాను మీకు. అదే మొక్కని, అట్లాంటి మొక్కనే నేను ఇప్పుడు ఆన్లైన్లో తెప్పించి ఇంట్లో కూడా వేద్దామని రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ ఆకుల వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంది, రెగ్యులర్గా వాడితే అనే విషయాలు కూడా మీకు చెప్తానండి. మరైతే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఇంకా ఈ మొక్కను మీరు ఎవరైనా ఆన్లైన్లో కొనాలి, లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింకు. ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. అక్కడికి వెళ్ళి క్లిక్ చేశారంటే మీరు కొనుక్కోవచ్చు. ఇదిగో చూడండి, ఆన్లైన్ బుక్ చేస్తే ఇలా ప్యాకింగ్ ఇలా వచ్చిందండి. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అన్బాక్సింగ్ అని మిమ్మల్ని బోర్ కొట్టించును, ఆల్రెడీ సగం ఇప్పేసాను, ఏముంది కట్ చేయడమే కదా. చూసారు కదా ఇంత మంచిగా వచ్చిందండి చెట్టు. కొన్ని ఆకులు అయితే ఎండిపోయినాయి, అవి తీసేసాను. మొక్క సైజుని బట్టి రేట్ ఉంటుందండి. నేను తెప్పించింది 189 రూపీసో 199 రూపీసో అనుకుంటాను. కానీ కొన్ని ఆకులు ఎండిపోయినా ఏం పర్వాలేదు, మనకి చెట్టు నలిగిపోయినా ఎట్లా అయిపోయినా ఆయన కొనూపిరితో ఉన్నా కానీ శుభ్రంగా బతికిచ్చేయచ్చు మనము. చెట్టు అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఎండిపోయిన ఆకులు అయితే నేను కడిగి వంటలకు కూడా వాడేసాను అనమాట. ఇదిగో చూడండి, వేరు దగ్గర ఎండకుండా ప్యాకింగ్ గట్టిగా ఉంటే ఆ చెట్టు బతికిపోతుందండి. చెట్టు మొత్తం ఆకులన్నీ ఎండిపోయినా కాడ పచ్చగా ఉండాలి, బతికుండాలి. వేరు దగ్గర నెమ్మారకుండా ఉండాలి. మట్టి నెమ్మారకుండా ప్లాస్టిక్ కాగితాలు వేసి దానిపైన టేప్ వేసి చాలా గట్టిగా ప్యాక్ చేశారండి. నేను అది కట్ చేయడానికే చాలా గట్టిగా అనిపించింది. మీకు కట్ చేసి మీకు ఊరికే చూపిస్తున్నాను అనమాట. ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా చిన్న మొక్కలు కూడా దొరుకుతాయి, ఇంకా పెద్ద మొక్కలు కూడా దొరుకుతాయండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కొనుక్కోవచ్చు. సైజుని బట్టి కొంచెం ఇంకొక 20 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ ఉంటుంది. అట్టని వేలల్లో ఏముండదండి. 300 లోపలే అనమాట. 100 to 300 మధ్యలోనే ఉంటాయి. ఇది చూస్తున్నారా, ఇంతకుముందు నేను ఇంకో వీడియోలో కూడా చెప్పాను. నేను పొలం నుంచి బొప్పాయి చెట్టు తీసుకొస్తుంటే, మొక్క తీసుకొస్తుంటే నర్సరీ నుంచి అది విరిగిపోయింది అని చెప్పేసి రమణ ఏమో పడే అన్నాడు. నేనేమో స్పూన్ పెట్టి దానికి టేప్ వేసి కట్టు కట్టి అసలు ఇట్లా ఇరిగిపోయి జస్ట్ ఒక చిన్న దారం లాగా అతుక్కొని ఉండిందండి. నేను దాన్ని కట్టు కట్టించి పుత్తూరు కట్టు కట్టినట్టు కట్టి ఆర్థోపెడిస్ట్ అంటే ఎముకల డాక్టర్ చేసినట్టు చేసి దాన్ని బతికిచ్చి ఎంత జాగ్రత్తగా బుజ్జి ఆకులు వస్తున్నాయి చూసారా, ఎంత మంచిగా వచ్చాయి కదా. ఈ మొక్కను తీసుకెళ్లి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వేసేసేమో అక్కడ బాగా పెద్దదైపోయి బాగా కాయలు వచ్చే స్టేజ్కి వచ్చేసింది. అంటే కొన్ని మంత్స్ లోనే ఫాస్ట్ గా పెరిగిపోయింది అనమాట. ఈ వీడియో కూడా నేను తీసి కొన్ని మంత్స్ అయిందండి, మీకు అప్లోడ్ చేయడానికి లేట్ అయిందనమాట. మీకు కూడా మసాలా ఆకులు ఆ స్మెల్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఒక మొక్క తెచ్చుకొని వేసుకోండి. బాల్కనీలో అయినా టెర్రస్ గార్డెన్ మీద అయినా కానీ భలే ఫాస్ట్ గా పెరుగుతుందండి. ఎప్పటికప్పుడు మనం ఏ కూరలైనా వేసుకోవచ్చండి. ఆకులు ఎక్కువ ఉన్నప్పుడు కోసి స్టోర్ చేసుకోవచ్చు, తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు, డ్రై చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఈ డ్రై చేసిన ఆకుల్ని పొడి చేసి కూరల్లో వేసుకుంటే కూడా తీసి పడేయకుండా తింటే కూడా చాలా మంచిదండి. ఈ ఆల్ స్పైసెస్ ఆకుల్లో అండి అన్ని ఆకుల్లో ఉన్నట్టే విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇట్లా ఇంపార్టెంట్ ఏంటంటే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. ఈ రెగ్యులర్గా వాడడం వల్ల మనకి నొప్పులు తగ్గుతాయి. ఎట్లాంటి నొప్పులైనా మజిల్ పెయిన్స్ కానీ, హెడేక్ కానీ, పంటి నొప్పికి కూడా చాలా మంచిదంటండి ఇది. ఇంకా మంటలు ఉంటాయి కొంతమందికి, కాళ్ళు మంటలు, అరికాళ్ళు మంటలు, అరిచేతులు మంటలుగా అట్లా ఉంటుంది అనమాట. అది కూడా తగ్గిస్తుందండి. రోజు కూరల్లో కానీ వాడగలిగితే ఈ ఆకుల పొడిని కానీ ఆకుని కానీ తినగలిగితే డైజెషన్ కూడా మంచిగా జరుగుతుంది అనమాట. బ్లడ్ షుగర్ని కరెక్ట్ లెవెల్లో ఉంచేటట్టు కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా టైప్ 2 డయాబెటీస్ ఉండే వాళ్ళకి చాలా మంచిదండి ఇది. వెయిట్ కూడా తగ్గుతారంటండి. ఇది కూడా భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. రెగ్యులర్గా ఈ ఆకుల్ని కానీ మనం వంటల్లో వాడితే మాత్రం వెయిట్ కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయంటండి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే తెలిసిందే కదా మనకి. ఇంకా క్యాన్సర్ని రాకుండా ఆపగలిగే వాటిల్లో ఈ ఆల్ స్పైసెస్ ఆకులు కూడా ఒకటండి. చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ మాత్రం ఇదనమాట. క్యాన్సర్ సెల్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. రెగ్యులర్గా మొదటి నుంచి తింటా ఉంటే, అంటే అప్పటికప్పుడు క్యాన్సర్ వచ్చాక తింటే ఏదో తగ్గిపోతుందని కాదు. రెగ్యులర్గా మొదటి నుంచి మనం ఫుడ్లో కానీ వాడగలిగితే మాత్రం చాలా మంచిది అనమాట ఈ ఆకులు. ఓకేనా, చాలా మంచిగా ఉంది కదా. మెడిసినల్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయండి వినడానికి, ఇంకా వాడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకైతే. మరి మీకు ఎలా అనిపిస్తుంది? అందుకని ఒక మొక్క తెచ్చుకొని ఇంట్లో నాటుకోండి. కొంచెం ఎండ ఉంటే ఆకులు తక్కువ వస్తాయి, ఎక్కువ ఎండ ఉంటే ఎక్కువ ఆకులు వస్తాయి.
మనం ఎన్ని ఆకులు వచ్చినా కానీ రోజుకి 4 ఆకుల కన్నా ఎక్కువ వాడం కదా, అట్టని రోజు కూడా వాడం. వారానికి 3 రోజులు వాడినా కానీ మళ్ళీ కొత్త ఆకులు వస్తుంటాయి. ఓకేనా? కానీ భలే ఫాస్ట్గా పెరుగుతుందండి చెట్టు, మాత్రం విపరీతంగా వస్తుంది అనమాట. మనం వాడుకోవడమే కాదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఈ ఆకులు. ఆల్ స్పైసెస్ మసాలా ఆకు అన్నాం కదండి, మసాలా కూరల్లోనే కాదండి, ఎట్లాంటి కూరలు వేసుకున్నా గానీ ఆ స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా హైలైట్ అవుతుంది అనమాట. అప్పటికప్పుడు పొయ్యి మీద తిరగమాత పెట్టి ఆకులు కోసుకొచ్చి వేసుకొని కూర చేసుకుంటే ఆనందమే వేరు కదా. నేను మళ్ళీ ఇంకొకసారి చెట్టు కొంచెం మంచిగా ఆకులు వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. నేను పొలంకి వెళ్ళినప్పుడు ఇంతకు ముందు పాత వీడియో ఒకటి ఉంది కదండి, ఆల్ స్పైసెస్ లీవ్స్ అని చెప్పేసి, ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడొచ్చు. ఇంకా ఇంత చెప్పినట్టు ఈ మొక్కకు సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తానండి. కొనాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు, దొరికితే నర్సరీలో కొనుక్కోండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను కూడా హ్యాపీ అవుతాను కదా. మరైతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.